కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. మరి ఈ సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని, కుజ, బుధ గ్రహాల ప్రభావాల వలన మోకాళ్ళ నొప్పులు, నీ రిప్లేస్మెంట్స్ అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అద్భుతాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. భార్యాభర్తలిద్దరూ కొట్లాడుకొని కోర్టుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి కలిసిపోవడానికి, రీకన్సైల్ అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారందరూ కూడా ఈ ఎన్నో పూజలు, పునస్కారాలు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగాల కోసం కొత్త కొత్త ప్రయత్నాలు అనేటటువంటివి మీరు చేయడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే కందుల్ని దానం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని, హోమాన్ని, పూజల్ని, అభిషేకాలని చేసుకోవాలి. చింతామణి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేటటువంటి ఈ యొక్క మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.